ఉందో వాళ్ళ దాన్ని బట్టి అది జరిగే అవకాశం ఉంది. ఓకే. రాజకీయ పరంగా సార్ ఈరోజు 2 అంశాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒకటి కడప నుంచి ఎమ్మెల్సీ ఒకరు బయటకు వస్తున్నారు. కడపలో కూడా ఇబ్బందికర పరిస్థితులు వైసీపీకి ఏర్పడుతున్నాయి. మరొక వైపు భీమవరం గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మీద 2019లో గెలిచిన గ్రంథి శ్రీనివాస్ పార్టీని వీడబోతున్నారు. ఎందుకంటే ఆయనకి సంబంధించి ఒక ఇద్దరిని ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జీల కింద వాళ్ళకి అప్పచెప్పారట. దాని మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని పవన్ కళ్యాణ్ హెచ్చరించిన 2 వికెట్లు పడిపోయినట్టేనా? ఎందుకంటే ద్వారంపూడి గారు కూడా పుట్టినరోజు చేసుకోలేదట. అది పెద్ద ఎత్తున ట్రోలు. అది పుట్టినరోజు చేసుకోలేదు. అసలు కాకినాడలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి. ఆయన ఆ ప్రాంతంలోనే ఉండలేని సిచ్యువేషన్ అట ఆయన పుట్టినరోజు వేడుకలకు. ఓకే, ఆయన హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కడున్నారో తెలియకుండా అని. అంటే అలాంటి సిచ్యువేషన్లోకి నెట్టబడ్డారు వీళ్ళని. మొదటిదేమో వైసీపీ ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ అయినా ఇంకొకరైనా అంతర్గత విభేదాలు అలాగే కొంత పార్టీకి చెడు జరిగిందన్న చోట కూడా ఉదాహరణకు అక్కడ సిద్ధారెడ్డి అని ఆయన మీద మాజీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు నిన్న జగన్. అలా ఇక్కడ కూడా అలాంటి విభేదాలు ఉంటే వీళ్ళు ఉండి ఏదో చేస్తారనుకుంటే బయటికి పంపించే పని చేస్తుండొచ్చు. ఆయన తదుపరి కార్యాచరణ ఏంటో నాకు తెలీదు. ఇంకా మీరు అన్నది కౌన్సిల్లో మామూలు సభ్యురాలు కాదు, ఆమె వైస్ చైర్మన్, కౌన్సిల్ మండలి వైస్ చైర్మన్. ఆమె పార్టీ మారుతున్నట్టుగా ఇప్పుడు ఉదయం నేను వస్తూ వార్త చూస్తున్నాను. తప్పకుండా కౌన్సిల్ ఆపరేషన్ టీడీపీకి చాలా కీలకమైంది కదా. ఇంకా చాలా రోజుల పాటు కౌన్సిల్లో వైసీపీకి ఆధిక్యత ఉంటుంది. గతంలో జగన్ వచ్చిన తర్వాత కూడా ఒక 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు తెలుగుదేశానికి ఉన్నట్టే ఇది జరుగుతుంది మన రాజ్యసభలో ఇప్పుడు మనం చూస్తాం. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వైస్ చైర్మన్ తమ వైపు రావడం ఉపయోగం అని. కడప కౌన్సిల్ అనేసరికి అందరూ ఆసక్తి. అందుకే వేరే ప్రాంతం అయితే ఒకే చల్తా అందరూ. అందువల్ల తప్పకుండా ఇవన్నీ మార్పులు వస్తాయి, చాలా వస్తాయి. ఇప్పుడు నిన్ననే విజయవాడలో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు జరిగితే వైసీపీ అన్ని స్థానాలు తెచ్చుకుంది. అంటే అక్కడ వాళ్ళకే ఆధిక్యత ఉంది, కానీ ప్రభుత్వం మారి ఇదంతా అయింది కాబట్టి కొంచెం ఏమైనా తలకిందులు అవుతుందేమో అనుకుంటే గట్టిగానే ఒక్కరే ఉన్నారు అక్కడ తెలుగుదేశం. తెలుగుదేశం ఒక్కరు కాదు, తక్కువ ఉన్నారు, ఇతరులకు ఒకరు ఉన్నారు. 56 మంది ఏదో ఓటింగ్లో పాల్గొన్నారు, నిలబెట్టుకున్నారు అక్కడ. కడపలో కొంచెం భిన్నమైన దృశ్యం ఉండొచ్చు. నేను వాళ్ళ జడ్పీ సమావేశంలో కూడా అవినాష్ రెడ్డి తెలుగుదేశం నాయకులు వీళ్ళ మధ్య కొంత వివాదం అది జరగడం కూడా మనం చూస్తాం. మారుతాయండి బలాబలాలు, అటు ఇటు మారడాలు. ఇంక మళ్ళీ 5 ఏళ్ళు ఎక్కడ తట్టుకుంటాం, ముందే కొంచెం మార్చేస్తే అయిపోతుందని భావించేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఏపీలో తెలంగాణలో కాకుండా ఏపీలో 90% స్థానిక సంస్థలు వైసీపీ వాళ్ళు అన్నారు. అప్పుడు కరోనా సమయంలో ఎన్నికలు జరిగాయి, కొన్ని ఎన్నికలు అసలు బహిష్కరించారు. చాలా వాటికి తెలుగుదేశం పార్టీ అసలు పాల్గొనలేదు. అందుకే అదే బహిష్కరించడం అంటే పాల్గొనలేదని నేను అనేది అదే. సో కాబట్టి ఇప్పుడు అవి మళ్ళీ ఇటు తిప్పుకోవాలి కదా నెమ్మదిగా. రెండు దొంతర్లలో అది పూర్తి వైసీపీ, ఇది పూర్తి టీడీపీ అయితే చాలా సమస్య కదా. ఎమ్మెల్యేలు ఎంపీలే పార్టీలు మారుతున్న దేశంలో ఇప్పుడు కేటీఆర్ మా 7 ఎమ్మెల్యేల మీద మేము రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాము, పెరేడ్ చేస్తాము, అది ఇది అంటున్నారు. మరి మీరు పార్టీలనే మింగేసి తిరిగి పార్టీలనే కలిపేసుకున్నారు కదా, వాటిని హులక్కి చేశారు కదా. అంటే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి చేసుకున్నాం అంటారు వాళ్ళు. కాబట్టి బలాబలాలు అటు ఇటు అయినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంది. సార్ మరి ఏంటి ద్వారంపూడి గ్రంథి అంటే పవన్ కళ్యాణ్